మొదటిసారి తల్లిదండ్రులు కాబోతున్న జంటకి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది ఇరువురికి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసేందుకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేసినప్పుడు ఆమెలో ఎదుగుతున్న తమ అంశాన్ని చూసుకున్నప్పుడు తండ్రి కాబోతున్నాననే ఒకంత గర్వం. బిడ్డ పుట్టాక తాను తండ్రిగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలుగుతానా అనే ఒక చిన్న సందేహం. ఇలా ఒకటేమిటి, ఎన్నో ఆలోచనలు అతన్ని చుట్టుముడతాయి. వీటిని ఎవరితోనూ పంచుకోలేక సతమతమయ్యే పురుషులు ఎందరో. తమకి బిడ్డ పుట్టబోతున్నాడని తెలిసిన మరుక్షణం కలిగే అంతులేని వైవిధ్యమైన ఆలోచనల నడుమ భయాలు కూడా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో గర్భిణి ఎన్ని రకాలుగా మానసిక శారీరక మార్పులకు లోనవుతుందో కనీసం అంత కాకపోయినా అతను కూడా ఎన్నో భావోద్వేగాలను అనుభవిస్తాడు. తాను, తన భార్య, వారి జీవితాల్లోకి రానున్న మరో పసికందు, కొన్ని రోజుల్లో కలగబోయే మార్పులు, ఇందు గురించి లేనిపోని భయాలు అతణ్ణి చుట్టుముడుతూ ఉంటాయి. కాబోయే తండ్రికి తల్లికి లాగే కొన్ని బాధ్యతలుంటాయి, అతని భయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే తను ఈ పాత్రను, కొత్త పాత్రను వహించాలంటే ఆ పాత్ర ఇంతకుముందు చేయలేదు కాబట్టి నేను ఎలా నిర్వహిస్తా అన్న ఆందోళన ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఆ బాధ్యత ఎటువంటిది ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి భయాలు కూడా ఉంటాయి. దీనికి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ అన్నది చాలా ముఖ్యము. ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరన్నా, వాళ్ళ అన్నయ్యలు లేకపోతే బావలు, వాళ్ళు ఎవరైనా పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచారో, లేకపోతే ఎప్పుడైతే డెలివరీకి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో అవి చూసినట్టయితే వాళ్ళకు అందాజగా ఒక ఊహ ఏర్పడుతుంది. అంతవరకు ఉద్యోగమే చాలా ముఖ్యమైన అంశంగా ఉండటం, దానిలో అచీవ్మెంట్ అంటే అంబిషన్ ప్రకారం అచీవ్మెంట్ కూడా చూసుకొని వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ పేరు ప్రకారం కానీ వాళ్ళు ఒక స్టేటస్ని ఎంజాయ్ చేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు ఒక ఆందోళన వస్తుంది. ఎందుకంటే ఆ టైంని డివైడ్ చేసి ఇంట్లో పాపకి, వైఫ్కి ఇవ్వాల్సి వస్తుంది అనేటప్పటికీ వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది. మనం ముందులాగా వర్క్ చేయలేకపోతాము, తర్వాత పైన ఆఫీసర్ని మెప్పు చేయగలుగుతాము, లేకపోతే మన వర్క్ ఎఫెక్టివ్గా చేయలేకపోతాము. కాబట్టి ఇలాంటప్పుడు వాళ్ళకి ఆందోళన రావడం చాలా చాలా సహజం. కానీ దీన్ని కూడా ఏంటంటే ఆఫీస్ వర్క్ని ఇంటికి తీసుకెళ్ళడం, ఇంటి వర్క్ని ఆఫీస్కి తీసుకెళ్ళినంత వరకు ఎప్పుడైతే వాళ్ళు వర్క్ బ్యాలెన్స్ చేయగలుగుతారో ఇటువంటి ఆందోళన ఉండే అవకాశం ఉండదు. పట్టణాల్లో ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్న నేటి రోజుల్లో ప్రెగ్నెన్సీ, డెలివరీ కోసం ప్రత్యేకించి బడ్జెట్ కేటాయించుకోవలసిన పరిస్థితి కొత్తగా పెళ్లైన జంటలది. పెళ్లైన కనీసం 1-2 ఏళ్లకి తాము ఫ్యామిలీ మొదలు పెట్టాలి, పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి అనుకుంటారు చాలామంది. ఇంకా సమయం ఉందనగానే ఇందుకు సన్నద్ధం అవుతుంటారు కూడా. శిశువు పుట్టిన తరువాత అయ్యే ఖర్చులకి ముందుగా ప్రిపేర్ అయి ఉండడం వల్ల అనవసరమైన మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉండదు. ఈ 21st సెంచరీలో ప్రతి ఒక్క అంశం కూడా చాలా ఫైనాన్సెస్తో కూడుకున్నది. కాబట్టి పెళ్ళయ్యాక పిల్లలు కనాలనుకున్న తల్లిదండ్రులు ఇద్దరూ కూడాను ముందు నుంచే ప్లానింగ్ చేయాలి ఫైనాన్సెస్ గురించి. ఎందుకంటే ఇద్దరు ఉద్యోగం చేసేటైతే వాళ్ళు ఫైనాన్సెస్ అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆవిడ ప్రెగ్నెంట్గా ఉండి వైఫ్ ఉద్యోగం చేయకపోవటము, ఆ బర్డెన్ అంతా కూడా, ఎందుకంటే ఒకసారి లైఫ్ స్టైల్కి అలవాటు అయిన తర్వాత గబుక్కుని వాళ్ళు తగ్గించుకోలేకపోతారు. పిల్లల కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు, చైల్డ్ వచ్చేటప్పుడు, మూడో వ్యక్తి వచ్చినప్పుడు మనకు ఎంత ఖర్చు అవుతుంది, ఆ చైల్డ్ అవసరాల కోసము, ఆ తర్వాత హెల్త్ కోసము, ఇట్లాంటివన్నీ కూడా ముందుగానే ఏదో రికరింగ్ డిపాజిట్ లాగా పిల్లల కోసము తల్లిదండ్రులు ఇద్దరూ పెట్టుకున్నట్టయితే వాళ్ళు ఫైనాన్షియల్ బర్డెన్ ఫీల్ కారు. శిశువుని మొదటిసారి తమ చేతుల్లోకి ఎత్తుకునేందుకు కొందరు తండ్రులు భయపడుతూ ఉంటారు. కొందరు న్యాచురల్ ఫాదరింగ్ స్కిల్స్ కలిగి ఉంటారు. శిశువు కేర్లో వెంటనే డ్యూటీలోకి దిగిపోతారు. ఏది ఏమైనా కూడా అమ్మలతో పోలిస్తే నాన్నలకి శిశువు సంరక్షణ కొద్దిగా ఛాలెంజింగ్ గానే చెప్పాలి. ఫాదరింగ్ ఫియర్స్ అని దీనినే అంటారు. శిశువుని హ్యాండిల్ చేయడం, వారి కేర్లో తమ జీవిత భాగస్వామికి సాయం చేయడం, ఇలాంటివన్నీ నెమ్మదిగా సాధనతో వస్తాయి. కేవలం కష్టపడితేనే ఇవన్నీ సాధ్యమనే భావనతో కాకుండా ఇష్టపడి చేసే పనులు మరింత త్వరగా నేర్చుకోగలుగుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన కల్చర్లో ఏ విధంగా ఉందంటే అది స్త్రీ ఉద్యోగం అన్నట్టు. అంటే పిల్లల్ని పెంచటం కానీ, లేదా పిల్లల్ని కడిల్ చేయటం కానీ ఇవన్నీ కూడాను స్త్రీదే అన్నది మన కల్చర్లో చాలా వరకు ఇమిడి ఉండటంతో మగవాళ్ళు చాలా వరకు దాన్ని పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఉద్యోగాల రీత్యా వేరే ఊళ్ళకి వెళ్ళటము, ఈ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ పోయి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కూడా అయిపోవటంతో భర్త డెఫినెట్గా భార్యకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఆ చైల్డ్ వస్తే తనకు వచ్చే హ్యాపీనెస్ గురించి శారీరకంగా, మానసికంగా అతను ప్రిపేర్ అవటం ఒకటి. ఎప్పుడైతే ఆ చైల్డ్ వచ్చినప్పుడు
మొదట భయంగానే ఉంటుంది, చైల్డ్ని పడేస్తామేమో. ముఖ్యంగా మగవాళ్ళకి ఏం భయం ఉంటుందంటే ఎలా పట్టుకోవాలో తెలీదు అని. అది పెద్ద విద్య కూడా కాదు. కాబట్టి వాళ్ళు అగైన్ ఇక్కడ కూడా ప్రిపేర్డ్నెస్, నాకు బేబీ వస్తారు, ఆ బేబీ నన్ను ఎంజాయ్ చేయబోతున్నాను, ఆ బేబీ ఫీల్ బాగుంటుంది, ఆ బేబీకి నేను నా లవ్ ఇవ్వాలి అన్నది ముందు నుంచే ఏదర్ త్రూ టాయ్స్ ఆర్ త్రూ వీడియో ఇట్లాంటివి నేర్చుకున్నట్టయితే అంటే మానసికంగా వాళ్ళు చేయటమే కాకుండా ఆనందంగా కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. తల్లిదండ్రులకి శిశువుకి మధ్య అనుబంధం గురించి మాట్లాడుకుంటే బిడ్డ పుట్టిన మరుక్షణం నుంచే సహజంగానే తల్లి శిశువుల మధ్య అనుబంధం ఏర్పడడం చూస్తాం. కాని తండ్రికి ఇందుకు కొంత సమయం పడుతుంది. కొందరు మొదటిసారి తమ శిశువుని ఎత్తుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్ మళ్లీ మళ్లీ ఎత్తుకున్నప్పుడు కలగడం లేదని అంటూ ఉంటారు. ఇంకొందరు శిశువు పుట్టిన క్షణం నుంచే వారి వద్దే ఎక్కువ సమయం గడుపుతూ త్వరగా దగ్గరైపోతారు. పిల్లల మీద ప్రేమ అనురాగం డెవలప్ కావాలనంటే అది కొంత స్పాంటేనియస్ అయినప్పటికీ కూడాను తల్లిదండ్రులు ఇద్దరు కూడాను బేబీని హత్తుకోవటం, బేబీకి స్నానం చేయించటం, బేబీకి నాపీ మార్చటం, బేబీకి ఫీడ్ చేయటము, ఇలాంటి చేయటంతో ఏమవుతుందంటే ఓనింగ్ అంటూ వస్తుంది. నా బేబీ అన్న ఓనింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. శారీరకంగా చేయటంతో మానసికంగా నా చైల్డ్ అన్న ఫీలింగ్ ఒకటి, ఆ తర్వాత ఆ చైల్డ్ పొందే ఆనందంతో వీళ్ళు కూడా ఆనందం పొందుతారు. ఇట్స్ మ్యూచువల్ రిలేషన్షిప్. ఎప్పుడైతే బేబీ ఆనందంగా తల్లి తండ్రి వైపు చూస్తుంది, బేబీ డెవలప్మెంట్ అవుతుంటుంది. ఆల్మోస్ట్ వితౌట్ నాలెడ్జ్ పేరెంట్స్ ఇద్దరికీ మానసికంగా అటాచ్మెంట్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ 5 yearsలో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పిల్లలకి ఎంత సెన్సరీ మోటార్ స్టిమ్యులేషన్ ఇస్తారు. కడ్లింగ్ ద్వారా, తర్వాత ముద్దు పెట్టుకోవడం ద్వారా, పిల్లలకి బట్టలు మార్చడం ద్వారా, పిల్లలకి స్నానం చేయడం ద్వారా, పిల్లల్ని ఫీడ్ చేయడం ద్వారా, ఈ విధంగా శారీరకంగా చేసే ద్వారా పిల్లలకి మానసికంగా వాళ్ళ తల్లిదండ్రుల వైపు చూడడం కానీ, వాళ్ళతో వినడం కానీ, వాళ్ళని చూసి నవ్వటం కానీ, ఇవన్నీ స్పాంటేనియస్గా తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రుల్లో ఏదైతే ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆలోచించరో ఉంటుందని అవన్నీ డెవలప్ అయ్యేటప్పటికి మానసికంగా కూడా వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. కాన్పు తర్వాత స్త్రీలలో బేబీ బ్లూస్ పేరిట కొన్ని మానసిక మార్పులు ఎదురవుతాయి. ఇవి చాలా తాత్కాలికమైనవే, కాని కొందరిలో ఇవే మరింత కాలం కొనసాగి డిప్రెషన్ కిందకి దారితీస్తాయి. కేవలం కొత్తగా తల్లైన స్త్రీలలోనే కాదు, కొత్తగా తండ్రైన వారికి కూడా కొంత ఎమోషనల్ చేంజెస్ ఎదురయ్యే అవకాశం ఉంది. రాత్రివేళ ప్రత్యేకించి బేబీ ఫీడ్ కోసం ఏడుస్తూ లేవడం, తల్లి బేబీ సంగతి చూసుకోవడం, తండ్రికి కూడా నిద్రాభంగం కావడం, బేబీ ఒక రొటీన్లోకొచ్చేదాకా ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఈ క్రమంలో కేవలం చేయాల్సిందల్లా న్యూ మదర్కి సపోర్ట్ చేయడం, అడ్జస్ట్ కావడం.